హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే అబౌట్ డీప్ సీక్. ఏఐ వరల్డ్లో ఒక న్యూ కింగ్ వచ్చింది. డీప్ సీక్ ఏఐ ఓపెన్ ఏఐ అండ్ చాట్ జీపీటీని ప్రజెంట్ ఉన్న పొజిషన్ని బీట్ చేసి ఎంటైర్ ఏఐ ఇండస్ట్రీని షాక్కి తీసుకువచ్చింది. అసలు ఈ ఏఐ ఏంటి? చాట్ జీపీటీ కన్నా బెటర్ ఏఐ వస్తుందా? అండ్ చాట్ జీపీటీ కన్నా బెటర్ ఇది, అలాగే చాట్ జీపీటీ వర్సెస్ డీప్ సీక్ ఏది బెటర్? ఈ డెవలపర్స్, ఫ్రీలాన్సర్స్ కి డీప్ సీక్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఈ డీప్ సీక్ ఏఐ బ్యాక్ స్టోరీలో ఉన్న క్రేజీ ఫ్యాక్ట్స్, డీప్ సీక్ R1 మోడల్, డేటా ప్రైవసీ కన్సర్న్స్, ఫ్రీలాన్సింగ్ ఫ్యూచర్. ఈ డీప్ సీక్ వాడడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమి అండ్ వాడడం వల్ల మనకి ఏమేమి కాన్సిక్వెన్సెస్ అన్ని కంప్లీట్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. సో వాచ్ టిల్ ద ఎండ్. ఫస్ట్ గా ఈ డీప్ సీక్ ఏఐ అంటే ఏంటి? ఈ డీప్ సీక్ ఏఐ ఒక చైనీస్ ఏఐ స్టార్ట్అప్. డీప్ సీక్ చాట్ యాప్ రీసెంట్ గా యుఎస్ యాప్ స్టోర్ లో నంబర్ 1 పొజిషన్ కి వచ్చింది. ఈవెన్ చాట్ జీపీటీని కూడా బీట్ చేసింది. హౌ? మనకి ముందుగా తెలిసిన విషయం ఏంటంటే ఏఐ వల్ల ఓపెన్ ఏఐ ఆల్రెడీ కింగ్ కదా, ఇటువంటి దానిని డీప్ సీక్ ఏఐ బీట్ చేసింది. ఎలా అన్నది ఒక మెయిన్ క్వశ్చన్. ఈ డీప్ సీక్ ఏఐ ఇంత సక్సెస్ అవ్వడానికి మేజర్ గా 2 రీజన్స్. డీప్ సీక్ R1 మోడల్, ఇది మేజర్ గా ఈ R1 మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, అలాగే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ తో డెవలప్ చేయబడింది. సో దీనికి ఇన్సేన్ రీజనింగ్ అండ్ కోడింగ్ పవర్ అన్నది ఉంది. అలాగే రీజన్ 2 ఏంటంటే కాస్ట్ ఎఫిషియన్సీ, లెస్ జీపీయూ యూసేజ్ చేస్తుంది అండ్ అలాగే హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ డీప్ సీక్ ఏఐ ఫ్యూచర్ లో ఓపెన్ ఏఐకి రియల్ కాంపిటీటర్ అవ్వచ్చు. అలాగే మీకు ఏఐలో చాట్ జీపీటీ బెటర్ అనిపిస్తుందా లేదా డీప్ సీక్ ని ట్రై చేశారా? ఒకవేళ రెండు ట్రై చేసింటే ఏది బెటర్ అన్నది కామెంట్ లో చెప్పండి. అలాగే డీప్ సీక్ ఏఐలో మోస్ట్ అడ్వాన్స్డ్ మోడల్, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ R1 మోడల్ ని రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ తో రిలీజ్ చేసింది ఈ డీప్ సీక్ ఏఐ. ఈ R1 అంటే ఏంటి అన్నది చెప్తాను ఇప్పుడు. కోడింగ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ లో టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే ఇంజనీర్స్ కి లైక్ ఫ్రీలాన్సర్స్, డెవలపర్స్ కి ఏఐ అసిస్టెంట్ లా వర్క్ చేస్తుంది. చాట్ జీపీటీ 4 తో కంపేర్ చేస్తే డీప్ సీక్ R1 పర్ఫార్మెన్స్ ఈక్వల్ గా ఉంది. అండ్ ఆల్సో ఇది లో కాస్ట్ ట్రైనింగ్ మోడల్ యూస్ చేసి ఏఐ ఇండస్ట్రీలో కాస్ట్ రెవల్యూషన్ స్టార్ట్ చేస్తుంది. డీప్ సీక్ ఏఐ ని చైనా సీక్రెట్లీ ఓపెన్ ఏఐ కాంపిటీటర్ గా డెవలప్ చేస్తుంది. ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన తర్వాతనే డీప్ సీక్ ఏఐ సక్సెస్ వల్ల ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, మెటా స్టాక్స్ కూడా ట్రెమెండస్ గా డ్రాప్ అయ్యాయి. ఏఐ ఫ్యూచర్ లో అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అలాగే మెయిన్ ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే డీప్ సీక్ ఏఐ వర్సెస్ చాట్ జీపీటీ ఏది బెటర్? డీప్ సీక్ ఏఐ లో అడ్వాంటేజెస్ చూస్తే బెటర్ రీజనింగ్ అండ్ మ్యాథ్ స్కిల్స్ ఉన్నాయి. అలాగే ఎఫిషియంట్ ఏఐ మోడల్ ట్రైనింగ్, మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ దాన్ ఓపెన్ ఏఐ. అలాగే ఈ డీప్ సీక్ వాడడం వల్ల మనకు కాన్సిక్వెన్సెస్ ఏం వస్తాయి అంటే డేటా ప్రైవసీ ఇష్యూస్. నేను ముందుగా చెప్పినట్టు ఈ డీప్ సీక్ ఏఐ అనేది ఒక చైనీస్ స్టార్ట్అప్, సో ప్రైవసీ ఇష్యూస్ అనేది ఉండొచ్చు. అలాగే సెన్సార్షిప్ ప్రాబ్లమ్స్. మనకు ఇంతవరకు తెలిసినది ఏంటంటే సెన్సిటివ్ టాపిక్స్ లో ఫిల్టర్ ఉంది ఎక్స్పర్ట్స్ అన్నది చెప్తున్నారు. ఈ డీప్ సీక్ ఏఐలో మేజర్ కాంట్రవర్సీ ఏంటంటే ముందుగా చెప్పినట్టు ప్రైవసీ కన్సర్న్స్. ఎక్స్పర్ట్స్ అన్నది వార్న్ చేస్తున్నారు డీప్ సీక్ యూజర్ డేటా చైనాకి ట్రాన్స్ఫర్ అవుతుందా అన్నది ఒక మెయిన్ క్వశ్చన్. అలాగే డీప్ సీక్ ఏఐ సమ్ టాపిక్స్ లో మ్యానిపులేటెడ్ రెస్పాన్సెస్ ఇస్తుందని రిపోర్ట్స్ ఉన్నాయి. సెన్సార్షిప్ విషయంలో డీప్ సీక్ ఏఐ డెవలపర్స్ కి హెల్ప్ చేస్తుందా లేదా జాబ్ ని డేంజర్ లో పెడుతుందా అన్నది ఇప్పుడు చెప్తా. ఏఐ పవర్డ్ కోడింగ్ టూల్స్ లైక్ డీప్ సీక్ ఫ్రీలాన్సర్స్ కి స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ పెంచుతుంది. అలాగే ఏఐ జనరేటెడ్ కోడ్ వల్ల మాన్యువల్ వర్క్ తక్కువ అవ్వచ్చు. బట్ డేంజర్ ఏంటి అంటే బేసిక్ కోడింగ్ జాబ్స్ స్లోగా ఏఐ రీప్లేస్ చేయడం స్టార్ట్ అవ్వచ్చు. అలాగే ఫ్రీలాన్సింగ్ ఫ్యూచర్ లో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఈ ఏఐ టూల్స్ ని ఎలా యూస్ చేయాలి, అసలు ఈ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అన్నది నేను ప్రీవియస్ గా వీడియో చేశాను, అందులో డీటెయిల్ గా చెప్పాను. ఇంతవరకు చూడకుండా ఉంటే చూడండి, ఇక్కడ ఐ కార్డ్స్ లో వేస్తా. అలాగే ఈ డీప్ సీక్ ఏఐ పాపులారిటీ వల్ల హ్యాకర్స్ అటాక్ చేస్తారు. సో దానికోసం సైబర్ అటాక్ వల్ల న్యూ యూజర్స్ కి రిజిస్ట్రేషన్ లిమిట్ చేశారు. డీప్ సీక్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏఐలో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏఐ ఫ్యూచర్ అన్ప్రెడిక్టబుల్, బట్ ఏఐని మనం ఎలా యూస్ చేస్తామో అన్నదే ఇక్కడ మెయిన్ కీ. సో అట్లా ఈ డీప్ సీక్ ఏఐ ఫ్యూచర్ అవుతుందా లేదా ఓపెన్ ఏఐ కింగ్ లా కంటిన్యూ చేస్తుందా అంటే డీప్ సీక్ ఏఐ ఇన్సేన్ గ్రోత్ చూసి ఓపెన్ ఏఐ కూడా పానిక్ మోడ్లోకి వచ్చేసింది. ఏఐ వరల్డ్లో న్యూ బ్యాటిల్ స్టార్ట్ అయింది బిట్వీన్ డీప్ సీక్ వర్సెస్ ఓపెన్ ఏఐ. ఫ్రీలాన్సర్స్, కోడర్స్, ఏఐ ఎంతూసియాస్ట్స్ కి డీప్ సీక్ ఏఐ ఒక పవర్ఫుల్ టూల్. ఇది మనకు ఒక వరం లాంటిది. బట్ డేటా ప్రైవసీ అండ్ సెన్సార్షిప్ ఇష్యూస్ సీరియస్గా కన్సిడర్ చేయాలి. ఏఐ ఫ్యూచర్ అన్ప్రెడిక్టబుల్. ఏఐ వరల్డ్లో ఎస్టర్డేస్ లీడర్ మే నాట్ బి టుమారోస్ కింగ్. బట్ ఏఐని వైజ్లీ యూస్ చేసుకుంటే కోడర్స్, ఫ్రీలాన్సర్స్కి డేంజర్ కాదు, ధైర్యమైన ఆపర్చునిటీ.
నా అడ్వైస్ ఏంటి అంటే ఏఐ టూల్స్ని ఎనిమీలా కాకుండా యూజర్ ఫ్రెండ్లీగా యూస్ చేయండి. డీప్సీక్ ఏఐ, చాట్ జీపీటీ, గిట్హబ్ కోపైలట్ అన్ని టూల్స్ ట్రై చేయండి. బట్ డేటా ప్రైవసీ గురించి అలర్ట్గా ఉండండి. ఫ్రీలాన్సింగ్లో ఏఐ ఆటోమేషన్ వస్తే పానిక్ అవ్వకండి. ఇన్స్టెడ్ ఏఐ సపోర్ట్ని టూల్గా తీసుకొని మనం వర్క్ అనేది చేయండి. సో మన వర్క్ 10 డేస్లో అయ్యేది మ్యాక్సిమం 2 డేస్లో అవ్వచ్చు. సో ఏఐని సపోర్ట్లా తీసుకోండి. సో ఫైనల్గా మీకు డీప్సీక్ ఏఐ ఎలా అనిపిస్తుంది? రియల్ కాంపిటీటరా లేదా ఓపెన్ ఏఐ స్టిల్ ద బాస్ అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఏఐ బ్యాటిల్ జస్ట్ స్టార్ట్ అయింది. ఇఫ్ యూ లవ్ ఏఐ కంటెంట్, టెక్ ట్రెండ్స్ అండ్ ఆల్సో ఫ్రీలాన్సింగ్ స్ట్రాటజీస్, లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, క్లిక్ ద బెల్ ఐకాన్. ఈ ఏఐ కంటెంట్ మీకు నచ్చిందా? చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో ఈ డీప్సీక్ ఏఐలో R1 మోడల్ అన్నది వాడారు కదా, దాని గురించి డీటెయిల్గా చెప్తాను. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.